తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ మనం మాట్లాడుకుంటే చెప్పండి. ఏంటి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని మళ్ళీ పునరుత్తేజం చేస్తాను, షర్మిల నాయకత్వంలో షర్మిల ముఖ్యమంత్రి అవుద్దని అనౌన్స్ చేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఎమర్జ్ చేస్తానని నేను చెప్తున్నాను. నాకు తెలిసి షర్మిలమ్మకు భవిష్యత్తు ఉంది ఆంధ్రప్రదేశ్లో. సరే, కొన్ని విషయాలు ప్రిడిక్ట్ చేసి ముందే చెప్పడం వల్ల కొందరి మనోభావాలు దెబ్బతినొచ్చు. కానీ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా అనేదానికంటే కూడా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా మంచి భవిష్యత్తు ఉంటుంది. రేపు ఒక క్రియాశీలక వ్యక్తిగా మారడం ఒక దశ, తనే మీరు అన్నట్టుగా మా ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా అవకాశం కూడా భవిష్యత్తులో ఉంది. తనకి ఏజ్ ఉంది. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఒక తెగింపు, రాజన్న తెగింపు ఉన్నది. తను వైఎస్ఆర్ టీపీ పెట్టినప్పుడు కూడా ఒక సందర్భంలో పోయిన వాళ్ళ మీటింగ్కి. ఎందుకంటే ఆల్ పార్టీ డెలిగేషన్ అన్నప్పుడు సరే, అప్పుడు కొంత పార్టీ శ్రేణులు పోవద్దని చెప్పినా కూడా వ్యక్తిగతంగా నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే కొంత అభిమానం. నేను ఎప్పుడు చిన్నప్పుడే, ఇంకా మూమెంట్కి రాకంటే ముందే ఆయన దగ్గరికి తీయడం అనేది కాదు. ఇక కొంచెం నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటే చదువుకున్నాను రప్పించోడ, కొంచెం మంచిగా రాజకీయాలు నేర్చుకో అని చెప్పి ఆయన చనిపోకపోతే చాలా 1,000 మందికి అవకాశాలు రాలేదు. దాంట్లో నేను ఒకరిని. మీకు అవకాశం వచ్చేదా ఉంటే అదే అప్పుడు ఎప్పుడు నేను రాజమండ్రిలో ఒక మీటింగ్ అయి ఉండే, మాలడ సింహ గర్జన అయి ఉండే. దాంట్లో మామూలుగా విలన్ ఎవరు అప్పుడు మాకు విలన్ ఎవరు, రాజశేఖర రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారే కదా అని చెప్పేసి కొంచెం సీరియస్గానే మాట్లాడేసరికి నాకు ఫోన్ వచ్చింది. అంటే అన్నోన్ నెంబర్ నుంచి, రిస్ట్రిక్టెడ్ నెంబర్ కదా ఆయన సీఎంగా ఉన్నప్పుడు. బాగా తిడుతున్నావురా దయా, ఎక్కడున్నావు అని అన్నాడు. నాకు అర్థం కాలేదు అసలు. నేను రాజన్న అన్నాడు. రాజన్న ఇక ముఖ్యమంత్రి మనకి ఎందుకు చేస్తాడు అని చెప్పేసి అనుకున్నా. అయ్యేసరికి అన్న చెప్పాను, కొంచెం కూల్గా ఉండాలి, యువకుని అయినా కూడా రాజకీయం కావాలి అంటే కొంచెం కూల్గా ఉండాలి. ఎక్కడున్నా నువ్వు, ఏడున్నావు అంటే రాజమండ్రిలో ఉన్నా అని చెప్పి. వైజాగ్ పో, అక్కడి నుంచి టికెట్ పెడతాడు కేవీపీ గారు, నువ్వు హైదరాబాద్కి వచ్చి నన్ను కలువు అన్నాడు. కల్పిస్తున్నాను. ఇక పోగానే చెప్పిండి ఇట్లా చదువు ఉంది, మంచి కొంత ఆలోచన ఉన్నది, మీలాంటి వాళ్ళు ఎందుకు అనవసరంగా వ్యతిరేకం చేసుకోవడం, ఎందుకు పార్టీ కొరకు పనిచేయి అన్నాడు. ఇక అప్పుడు నేను మన మల్లెల వెంకట్రావు గారిని, కారం శివాజీ గారిని అంతా కలిసి స్టేట్ మొత్తం ఒక 2009 ఎలక్షన్స్లో కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి చేసిన నేను. అంటే పూర్వాంకంలో ఆ మూలం ఉన్నది, రాజశేఖర రెడ్డి గారితో ఉన్నది. తర్వాత ఆయన గుణం తెలవడం ఒకటి, షర్మిల కూడా కొంత అదే నేపథ్యంతో ఉంటుంది. షర్మిలమ్మ కూడా జగన్ గారు వేరని అనను నేను, కానీ ఎందుకో పాలకులు అయిన తర్వాత మారినరా అనే ఒక సంకోచమో సందిగ్ధతో అయితే ఉన్నది నాకు. ఎందుకు కన్సోల్ లేదు, సెంట్రిక్గా పాలించిండ్రు, ఇదొక కాంట్రా ఉండే నాకు. ఇక్కడ కేసీఆర్ మీద కూడా అదే ఉండే. సెంట్రిక్ పాలిటిక్స్ డెమోక్రటిక్ కంట్రీస్లో కష్టం, ఇది ప్రాక్టీస్ అయి ఉన్నది ఒక 75 years నుంచి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ బతికిచ్చిందా, ప్రజలు బతికించుకున్నారా, రాజ్యాంగం బతికిచ్చిందా అనే విషయం పక్కన పెడితే, ఈ రాజరికపు ఛాయలుండే ఆలోచనను ధిక్కరిస్తారు. మోడీ గారిని కూడా ఆల్మోస్ట్ ఇందిరాగాంధీ గారి టైంలో కూడా డిక్టేటర్షిప్ని ఎవ్వరు భరించలేరు. దట్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాలు ఇంకా ఎక్కువ చైతన్యమైనవి. అట్లా నాకు కొంత జగన్ గారి మీద ఒక ఉన్నది, కానీ షర్మిలమ్మలో ఒక తగ్గుదల ఉంది, పెరుగుదల ఉంది. సో అది ముఖ్యమంత్రి గారు కూడా గమనించి ఉంటారు. అన్నిటికంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ బాగు కోసం చంద్రబాబు గారు ఎంత పని చేయాలనుకుంటుండో కాంగ్రెస్ కూడా అంతే పనిచేస్తుంది. విపక్షంగా ఉండి స్పెషల్ స్టేటస్ ఇష్యూలో రాహుల్ గాంధీ గారైనా విపక్ష నేతగా విభజించింది మేం చేయబట్టి నెగిటివ్ మాకు వచ్చింది. కానీ చెయ్యని వాళ్ళకి ఎందుకు రావట్లేదు? బీజేపీకి కానీ, బీజేపీ ఆంధ్రాకి ఏమి ఇచ్చిందంటే ఇప్పటికీ మట్టి నీళ్ళే కనపడతాయి. అయినా కూడా బీజేపీ సపోర్టివ్గా జనసేనను, టీడీపీకి పెద్ద విక్టరీ ఇచ్చింది ప్రజలు. దాన్ని గౌరవించలేకపోతే డెఫినెట్గా కాంగ్రెస్కి మరింత అక్కడ మంచి అవకాశాలు పెరుగుతాయి. సరే, జగన్ గారి రాజకీయం ఇప్పటికేం నష్టం కాదు. సో ఇంకా డెమోక్రటిక్గా ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఆయన ఏంటిది అది యాత్ర పెట్టుకున్నప్పుడు, యాత్ర పెట్టుకున్నప్పుడు ప్రజలందరూ కనెక్ట్ అయ్యారు. మరి ఆ కనెక్షను పథకాలు ఇచ్చినందుకు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కే చేస్తుండనేది పోయిందా, లేకపోతే పొలిటికల్ కాంట్రాడిక్టరీ పెరిగి అందరు ఏకమై ఒక్కడి కావడం వల్ల నష్టపోయిందా పక్కన పెడితే,
అంత ఎఫెక్టివ్గా చేసిండా అనే దాని దగ్గర కొంత మీమాంస ఉంది. సో అది కాంగ్రెస్ కలిసి వస్తుంది అన్నాను. షర్మిలమ్మ యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ అక్కడ మాకు కలిసి, నేను కడప కూడా పోవాల్సి ఉండే యాక్చువల్గా ఆ రోజు రాహుల్ గాంధీ గారు వచ్చిన రోజు. నేను నెల్లూరులో ఉన్నా ఆ రోజు. చాలామంది గెలుస్తారనే ఆలోచనతో ఉండే. నేను వయా తిరుపతి కదా మేము వచ్చేది, నెల్లూరు నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు కొంతమందిని అడిగిన నేను, కడప పాజిటివ్ ఉంటుంది కోర్స్ అవినాష్ రెడ్డి అక్కడ జరిగిన పెద్ద ఆయన హత్యన ఇట్లన్నీ ఏదో పెడితే తనకు కొంత పాజిటివ్గా ఉండే. సో ఈ పాజిటివిటీని తర్వాత రాజశేఖర రెడ్డి గారి గుణాలని ముందు తీసుకొని పోతే మంచి నాయకురాలుగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణలో టీడీపీ రావడం వెనక బీజేపీ ఉంది, జనసేన టీడీపీని పెట్టుకుని బీజేపీ ఇక్కడ ఎమర్జ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మీ పార్టీకి సంబంధించిన న్యాచురల్ అది. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా ఒక బలమైన శక్తిని కౌగిలించుకుంటుంది, ఆ బలాన్నంతా పీల్ చేస్తుంది, తర్వాత వాళ్ళని పిడిచిన ఉంటుంది కదా దాన్ని నెట్టి పడేస్తుంది. అంటే చరిత్రలో మీరు బీజేపీ రాజకీయ అస్తిత్వాలు ఆయా రాష్ట్రాల్లో మీరు చూస్తే మీకు ఈజీగా కనపడుతుంది. ప్రత్యక్ష ఉదాహరణ శివసేన. అసలు అకాలీలేరి, అకాలీదళ్ అనేది ఒక పెద్ద రాజకీయ ఫార్మర్ బేస్డ్ పొలిటికల్ పార్టీ. అసలు దాన్నే మటుమాయం చేసిండ్రు, వీళ్ళు వచ్చేసిండ్రు. రెండవది సరే బీజేపీ రాజనీతి మనం ఎంత మాట్లాడుకున్నా కొంత ఇలాంటి ఆలోచనలతో ఉన్న టీడీపీతో కలిసి ఇక్కడ ఎదగాలనేది ఏదైతే ఉంటుందో చూడాలి అది ఎంతమేరకు. అది జనసేన అక్కడ అధికారంలో ఉంది, మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఈయన సీఎం. ఒక ప్రాంతంలో పరిపాలనలో ఉన్న పార్టీలు ఇంకో ప్రాంతంలో రాజకీయ అస్తిత్వం కొరకు పోరాడినాయి, అది లల్లుతో సహా, లేదంటే ములాయం సింగ్తో సహా. జార్ఖండ్లో అది జరిగింది, మనకు ఉత్తరాంచల్, తర్వాత ఇటు రాజస్థాన్ కూడా ఎక్స్టెండ్ అయ్యిండ్రు వాళ్ళు, బీఎస్పీ కూడా ఎక్స్టెండ్ అయ్యింది. సో చూడాలి, నేను అంతైతే అనుకోను. కాకపోతే హైదరాబాద్లో న్యాచురల్ వాళ్ళకు ఏంది, న్యాచురల్ అనే దానికంటే కూడా ఆర్టిఫిషియల్ వ్యతిరేకత బీజేపీకి ఎంఐఎంతో ఉంటుంది. ఆ క్రమంలో హైదరాబాద్లో బయటపడటానికి టీడీపీ ఉపయోగపడుతుంది అనుకుంటవచ్చు. బీఆర్ఎస్ నేనేమంటున్నా, అసలు హైదరాబాద్లో వాళ్ళ బలము, బీఆర్ఎస్ బలము బీజేపీకి కన్వర్ట్ అయితే నష్టపోబోతున్నది బీఆర్ఎస్ అవుతుంది ఫస్ట్, కాంగ్రెస్ కాదా? కాంగ్రెస్కి ఇంకా బలం పెరుగుతుంది వచ్చే వాళ్ళతో సహా. సో టీడీపీ ఇక్కడ ఎమర్జ్ అవుతే కాంగ్రెస్కి బలం, బీఆర్ఎస్ డిస్ట్రాక్ట్ అవుతుంది నా అంచనా. బీఆర్ఎస్ తనకున్న బలాన్ని కోల్పోవాల్సి వస్తుంది ఆ క్రమంలో రీప్లేస్మెంట్. సో అప్పుడు చంద్రబాబు వస్తున్నాడు అంటే తెలంగాణ వాదులంతా యునైట్ అవ్వడం, మళ్ళీ సెంటిమెంట్ రావడం, అది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవ్వదు. అసలు బీఆర్ఎస్ను బతకమను, కనీసం బతికే ప్రయత్నాలు చేయమను నేను. ఎందుకంటే ఏదో సినిమాలు అత్తారింటికి దారేది, నేను వచ్చేంతవరకు ఆయన బతకమన్నట్టు. మేము కూడా రాజకీయ ప్రత్యర్థి అయినా తెలంగాణ తేవడంలో కేసీఆర్ పాత్రను ఎవరు కాదనలేరు. తనంతా తానే అని తను అనుకుంటాడు, ఆయన కొంతే అని మేము అంటాం. అంటే ఉద్యమకారులుగా ఉన్నది కదా, లేదని నువ్వు అంటే చరిత్రహీనుడు అవుతావు కాదు కదా. ఎందుకు చేసిండు తను, ఆ కంపల్షన్ క్రియేట్ చేసిండు, అది కాదనలేని సత్యం. నేను కాంగ్రెస్లో ఉన్నా కాబట్టి ఆయన మీద ఏదో బట్టగా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు ఆ విషయం. వాస్తవాన్ని దానికి సమస్య ఏంటి? అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, మిలియన్ మార్చి వద్దన్నందుకు మాకు కోపం ఉండొచ్చు, సాగరహారం వద్ద, కానీ ఉన్నాడు కదా మళ్ళీ తను ఈటెల రాజేందర్ని మళ్ళా అన్నాను, ఈటెల రాజేందర్ హరీష్ పంపించి కేటీఆర్ కూడా వచ్చింది కరెక్ట్. దీంట్లో కూడా ఆయన కూడా పాల్గొన్నాడు మిలియన్ మార్చ్లో. అవి భేదాభిప్రాయాలు కాదు, అభిప్రాయాల్లో భేదాలు ఉన్నాయి. సరే అలాంటప్పుడు ఆయనను బతకమని ఎందుకు అంటున్నా అంటే, సో నా పాయింట్ ఏంటంటే టీడీపీ ఇక్కడ ఎమర్జ్ అవ్వడం అనేది తెలంగాణలో ఎవరికి ఎక్కువ నష్టం? నేను అంటున్నది బీఆర్ఎస్ నమ్మకంతో భరోసాతో పార్టీ బతుకుద్దనే కనుక ఆలోచనను బతికిస్తే, బీఆర్ఎస్ బతికితే బీజేపీకో టీడీపీకో జనసేనకో ఉండదు అంటున్నా. దాంట్లో నా రాజకీయ స్వార్థం కూడా ఉంది, కనీసం బతకమానని ఎందుకు అంటున్నా. నువ్వు చస్తివి, బీజేపీకి 8 సీట్లు వచ్చాయి, మీకు 0 ఆయే. మొన్న 39 సీట్లు వచ్చాయి. ఎక్కడ లోపం ఉంది? రివ్యూ ఉందా వాళ్ళకి? ఇంకా కాంగ్రెస్ మీద పడి ఏడుస్తూ ఉంటారు. నాయి 3 నుంచి 8 అయినాయి, కానీ నా ఎక్స్పెక్టేషన్ 14 వరకు ఉండే. నాకు 14 రాకుండా బీజేపీకి 8 రావడానికి ఎందుకు సహకరించినావు నువ్వు? బీఆర్ఎస్ సహకరించింది డెఫినెట్లీ. అది ఇంకా మీరు ఇంకేదో దాన్ని ఇంకా మనం మసిబూసి మారేడుకాయలని ఊరు చెప్తుంది కదా, ఊరైతే చెప్తుంది కదా, ఓటేసిన ఊరు చెప్తుంది కదా. ఎందుకు ఒక్క సీటు రాలేదని అంటే చెప్పండి, కారణం చెప్పమనండి. కాబట్టి దీంట్లో నేను బీజేపీని బీఆర్ఎస్ని వేరు
అవేదో భవిష్యత్తులో వ్యతిరేకమై కొట్లాడితే అనడానికి నేను నమ్మ. ఎందుకంటే దే ఆర్ వన్. ఓకే. పార్టీలుగా వేరు కావచ్చు, అది కాషాయం కావచ్చు, ఇది గులాబీ కావచ్చు, కానీ రెండు పువ్వులే. ఆ పువ్వులు ఎప్పుడు కూడా ప్రమాదంగా ఉంటాయి. ఒకరు బలపడడానికి మరొకరు సహకరించుకుంటారు. దాంట్లో రేపు నువ్వు అన్న దాంట్లో బీఆర్ఎస్ కూడా ఉండొచ్చు. బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, జనసేన కలిసి ఉండొచ్చు. అవకాశాలు నలుగురు కలిస్తే అప్పుడు మీకు ప్రమాదమే. మరి నేనేమంటే పరిపాలనలో నేను కేసీఆర్ని అయితే, పరిపాలనలో నేను జగన్ అయితే కదా. కానీ రేపు మేము చేయబోయేది, నేను అనుకుంటున్న తెలంగాణలో ఒక కొత్త, ఇప్పుడు నిన్ననే రాజశేఖర రెడ్డి గారి బర్త్డే కదా, ఒక కొత్త రాజశేఖర రెడ్డి లాంటి పాలన రేవంత్ రెడ్డి గారు ఇవ్వగలడు. అంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ తన దగ్గర ఉంది. ఎవ్వరికి రివీల్ చేయడు, చెప్పడు. తన క్యాబినెట్ ఒప్పించడంలో కూడా నేర్పరి ఎట్లా చేయాలి. ఇప్పుడు ఎవరు రైతు రుణమాఫీ చేస్తారు, ఎట్లా చేస్తారు అని అందరు సందేహంతో ఉన్నారు కదా. వస్తుంది కదా August 15th. సీనియర్ పొలిటీషియన్స్ కేసీఆర్, చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా 17,000 18,000 రుణమాఫీ చేయడానికి చాలా కష్టం. 4 times తీసుకున్నారు, చేయలేదు కదా పూర్తిగా. ఇప్పుడు అది ఎట్ ఏ టైం అవుతుంది ఒకటి. రెండవది, ఇప్పుడు క్లస్టర్ వైజ్ తెలంగాణను డిఫైన్ చేసుకుంటున్నారు, అర్బన్, సబర్బన్ అండ్ రూరల్. ఇవి తర్వాత నేను అనుకుంటున్నా ఇంకా మనం అవసరమైతే ఏజెన్సీ. ప్లాన్ ఉంది, 10 ఏళ్ల ప్లాన్ ఉంది డెఫినెట్గా. 10 ఏండ్లు కాదు, తెలంగాణను అసలు కాంగ్రెస్ మాత్రమే అభివృద్ధి చేయగలదని నిరంతరం అనుకునే విధంగా పరిపాలన ఉంటుంది నేను అనుకుంటున్నా. ఎవరికి ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మన వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్లో గ్రూపులు ఉన్నాయి, కొట్లాడతారు, అటు వీళ్ళిటు. ఎవరు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం కావాలని కోరుకుంటారు ఎవరైనా. కాలేనప్పుడు ఇక సర్దుకొని పోవాల్సిందే కదా. అంతే కదా. సర్దుకునే పోవడంలో రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అవుతారని కొంతమంది అనుకుంటారు. రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అవ్వడానికి అవకాశం లేని స్థితిని ఆయన తెచ్చుకుంటున్నాడు. పిసిసి అధ్యక్షుడు అయినా రకరకాల హడిల్స్ మధ్యలోనే అయ్యారు, ముఖ్యమంత్రి అయినా రరకరకాల హడిల్స్. కాంట్రాతోనే ఎక్స్పోజ్ అయితే కంటిన్యూ చేయాలన్నా హడిల్స్ ఉంటాయి, బట్ ఫేస్ చేసుకుంటూ పోగలిగే ఆ నైపుణ్యం అతను ఒక కొన్ని చెప్తున్న వాటిని చూసిన తర్వాత అవి వస్తే జనం వదలరు. ఒక ఆరోగ్యశ్రీ అనేది పెడితే అసలు ఆరోగ్యశ్రీ వాడుకోని వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఎంత ప్రేమ చూపించేది. పేదోళ్ళకి ఏదో ఇంత వస్తున్నాయంటే ఇప్పుడు అది 10 లక్షలకు పెంచి చేస్తున్నాం. కానీ అసలు రేవంత్ రెడ్డి గారి డ్రీంలో మేము పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి గారు కానప్పుడు, ఉచిత వైద్యం, ఉచిత విద్య ఈ రాష్ట్రం మోడల్ కావాలనేది ఉన్నది ఆయనకు. మరి అలాంటప్పుడు కార్పొరేట్ ఎట్లయితుంది, వాటిని ఎట్లా అంటే అసలు ప్రభుత్వంలో ప్రైవేట్ కంటే నాణ్యమైన విద్యనో వైద్యమో దొరికితే ఆటోమేటిక్గా వచ్చేస్తారుగా. ఇంకోటి, వాళ్ళ ఆదాయాలు 30% మిగులుస్తాం మనం. ఒక విద్యార్థి చదువుతుందంటే మోర్ దెన్ 30 ఏదైనా వస్తే హెల్త్ రీజన్తో కుటుంబాలే అయిపోతున్నాయి. కాబట్టి తనకు ఆ మైండ్, దీనికి కులము లేదు అంటే, దీనికి ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, ఇవి రెండు చేస్తారు. ఎందుకంటే దాన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ పర్ మండల్ ఒకటి ఎందుకు ఇప్పుడు నియోజకవర్గానికి అవుతున్నది, దాన్ని మండల్కి చేస్తారు. అట్లా ఎక్స్టెండ్ చేయడంతో పాటు క్వాలిటేటివ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మన తెలంగాణ విద్యను ఎంపవర్ చేయడము. ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, డిజిటల్ క్లాసెస్ ఇది కాదు. ఫస్ట్ ఆలోచన శక్తి లేదు. 10th క్లాసు చదివిన వ్యక్తి దీనికి సంబంధించి దానికి ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్కి యూనివర్సిటీస్ని ఇంటర్లింక్ చేయాలని చదివిన వాడు కనీసం 2 భాగారాలు చేయలేకపోతున్న పరిస్థితి ఇప్పుడు సర్వేస్ చెప్తున్నాయి చాలా. ఇంకా ఇప్పుడు ఇటు మనం హైదరాబాద్ ఐటీఆర్ లాంటిది, ఇప్పుడు ఐటీఆర్ కేంద్రం ఇస్తే ఇచ్చింది, ఇవ్వకపోతే ఓఆర్ఆర్ RRR మధ్యన ఒక అద్భుతమైన హైదరాబాద్ను మనం చూస్తాం. దాంట్లో పేదలకు మేలు జరిగేది కూడా. హైదరాబాద్ లాంటి సిటీకి చాలా స్కిల్డ్ క్వాలిటీ స్టూడెంట్స్ అవసరం ఉంది చాలా. అసలు మీరు ఇక్కడికి రావడానికి ఎంతో మంది ఇష్టం ఉండి వచ్చి ఇప్పుడు ఏర్పడ్డ కంపెనీలలో చేస్తున్నారు. అదే మనం ఇస్తే ఇప్పుడు 80% మీరు స్థానికులకి అనేది పెడితే ఎలిజిబిలిటీ ఉంటే ఈజీగా తీసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉంటే ఆటోమేటిక్గా దొరుకుతుంది కదా. సో మన వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అని చాలా మంది అంటారు. అంటే ఎక్కువ డ్రైవర్లుగా ఉంటున్నారు, టిఫిన్ సెంటర్ లేకపోతే అన్స్కిల్డ్ ఉన్నారు. నేనేమంటున్నా, చదువుకున్న తెలంగాణలో ఉండే చాలా మంది యువకులు అబ్రాడ్గా ఉన్నారు. అది దుబాయ్ కావచ్చు, అమెరికా కావచ్చు. లీడర్గా, యాక్టర్గా, ఉద్యమకారుడు, లీడరు, యాక్టరు. సో ఏదో పదవిలోకి ఎప్పుడు వెళ్తారో, చట్టసభలోకి ఎప్పుడు వెళ్తారో అనేది చాలా మంది ఎదురు చూస్తున్న అంశం. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించారు.